ఏమండోయ్ బాగున్నారా? ఇంట్లోనూ అదే వాటర్లో మొక్కలు పెట్టాం కదా, చూసారు ఎన్ని ఉన్నాయో. ఇవన్నీని వారానికి 2 సార్లన్నా వాటర్ మార్చుకుంటేనే క్లీన్గా ఉంటాయండి. ఈ మధ్య పని అవ్వక వారం రోజులు అయిపోయిందండి. వారానికి 2-3 సార్లు మార్చుకున్నా మంచిదే, కానీ వారం రోజులు అయిపోయింది అనమాట. చూసారా ఆకులు పండిపోయి ఎలా అయిపోయినాయో. ఇప్పుడు వీటన్నిటిని బాగు చేసుకుందామండి. వాటర్ కాబట్టి షింక్ దగ్గరే కావాలండి, ఎందుకంటే ఈ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ వేర్లు కడిగేసి పెట్టాలి కాబట్టి షింక్ దగ్గర పెట్టానండి. ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తా. చాలామంది అడుగుతున్నారు కదా, గంగక్క వాటర్లో పెట్టిన మొక్కలు ఎన్ని రోజులకి నీళ్ళు మారుతావు, అందులో ఏం వేస్తావు అని అడుగుతున్నారు కదా. నేను ఏమీ అయినండి, వేర్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ మంచి వాటర్ వేసి పెడుతుంటాను, అంతే అండి. ఇదిగో చూసారా ఎలా అయిపోయిందండి, ఆకు వాడిపోయి నీళ్ళు అయిపోయి వేర్లు ఎలా అయిపోయింది చూసారా. వీటిని నీళ్ళన్నీ ఇదిగో చూడండి, వాటర్ ఎలా అయిపోయింది. ఇలా అవ్వకూడదు అనమాట. వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి, మొక్కలు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా వాటర్ అంతా వంపేసండి దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి. కనపడుతుందా? దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా చూపించారు. ఈ వేర్లు ఉన్నాయి కదండి, ఇదిగో ఈ వేర్లని శుభ్రంగా కడిగేసి ఏమన్నా పాడైపోయిన ఆకులు ఉంటే తీసేసి ఇలా కడిగేసామా, మొత్తం మొక్క అంతా కడిగేయాలండి. ఇలా కడిగేసి మళ్ళీ ఇలా వాటర్ పట్టండి. చూసారా, మళ్ళీ ఇలా ఫ్రెష్ వాటర్లో ఇలా పెట్టడమేనండి. ఇలా మన మొక్కలన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసి పెడతాను. చూసారా బాగుంది కదా. ఇదేంటో తెలుసా అండి, ఫిలోడెండ్రమ్ ఉంటుంది కదా, ఇలా చూపించాము. ఫిలోడెండ్రమ్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఆకులు. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగో ఇది ఫిలోడెండ్రమ్ ఆకులు, గుర్తుపెట్టారు కదా. ఇది వరకు చాలా రోజుల క్రితం వాటర్లో పెట్టాను కదా, అది పెద్ద ఆకులు అన్ని పోయి ఇలా చిన్న ఆకులు వచ్చింది. ఇప్పుడు ఇది మినీ ఫిలోడెండ్రమ్ అనమాట. అంటే మనం కొత్తగా తయారు చేసే మొక్కనే. ఇదే ఆకు వాటర్లో చిన్న మొక్కలు వచ్చి చూసారా, ఇలా కూడా అవుతూ ఉంటాయి అనమాట. చూపిస్తాను ఉండండి. వచ్చేసి ఈ వేర్లన్నీ ఇలా కడిగేసుకోవాలండి శుభ్రంగా. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆకులు కూడా ఇలా కడిగేసామనుకోండి క్లీన్ అవుద్ది. ఈ గాజు గ్లాస్ కూడా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా. మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి మళ్ళీ ఫ్రెష్గా పెట్టాలన్నమాట. చూసారు ఇదిగో ఫిలోడెండ్రమ్ చిన్న ఆకులు వచ్చాయి అనమాట. ఇవే మనకి నర్సరీలో మినీ వెరైటీ అని కూడా అమ్ముతున్నారండి. బహుశా మరి ఆ మొక్కలు కూడా ఇలాగే తయారవుది అయ్యి ఉంటాయని నాకు అనిపిస్తుంది. చూసారా చిన్న ఆకులు అనమాట. ఇలా చూడండి, ఇదేమో పెద్ద ఆకులు ఫిలోడెండ్రమ్, ఇవేమో చిన్న ఆకులు. ఓకే, జెడ్ ప్లాంట్ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉందా? జెడ్ ప్లాంట్ అది కొమ్మలు కట్ చేసి వాటర్లో పెట్టామండి. వేర్లు వస్తున్నాయి చూడండి, ఇలా దగ్గరికి పెట్టండి. ఇదిగోండి వేర్లు వస్తున్నాయి చూసారా. వాటర్లో కూడా అండి వేర్లు వచ్చి దీని తర్వాత దీనికి ఇలా చిన్న దుంపలా తయారవుతుంది. వచ్చాక చూపిస్తా. 2 కొమ్మలు పెట్టానండి వాటర్లో, ఫ్రెష్ గానే ఉంది చూసారా. ఇది దాదాపు ఇది పెట్టి నెల పైనే అవుతుందండి. నెల రోజులకి ఇలా వచ్చాయి అనమాట. ఇది కూడా మంచిగా వాటర్లో గ్రో అవుతుందండి. ఇప్పుడు ఈ పాత నీళ్ళన్నీ ఇలా తీసేసండి. ఈ రాళ్ళు కూడా శుభ్రంగా అడిగేయాలన్నమాట. ఈ రాళ్ళు ఊరికే షోయింగ్ కోసం అనమాట, ఏం కాదు. ఊరికే ఇలా గాజు బాటిల్లో ఇలా రాళ్ళు నేను షోయింగ్ సరదాగా చూడటానికి అందంగా ఉంటుంది కదా, అందుకని. సింగోనియంలో ఇది ఒక వెరైటీ అండి, కనిపిస్తుందా? ఆకులు కొంచెం అది రెడ్ కలర్ లో ఉంటాయి అనమాట. ఇది సింగోనియంలో ఇది ఒక వెరైటీ. ఇది కూడా వాటర్ లో బాగానే గ్రో అవుతుందండి. ఇంకోటి ఉంది, మీకు మొక్క చూపిస్తాను. 2 పెట్టాను. ఇదేమో మినీ సింగోనియం అండి. ఇది కూడా వాటర్ లో గ్రో అవుతుంది. చూసారా, ఇది చిన్న ఆకులు అండి. ఇది మినీ సింగోనియం, చిన్న చిన్నగా వస్తే పొడవుగా ఉంటాయి లీవ్స్. ఇదేమో సింగోనియంలో రెడ్ వెరైటీ అనమాట. అంటే కొంచెం కలర్ చేంజ్ వస్తుంది అంతే, అని పెద్ద ఏమో తేడా కాదు. ఇది మళ్ళీ సింగోనియంలో ఇది ఒక వెరైటీ అన్నమాట. ఇదిగో ఇలా రామ్మ, ఇదిగో ఇదొక వెరైటీ చూసారు కదా. ఇదొక వెరైటీ, ఇది మినీ సింగోనియం. ఇది కొంచెం షేడ్ ఉన్న సింగోనియం. ఇది మామూలు గ్రీన్ సింగోనియం. ఇవన్నీ కూడా వాటర్లో బాగా గ్రో అవుతాయండి, వాటర్లో పెంచుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగోండి మనీ ప్లాంట్లో ఇది ఒక వెరైటీ గ్రీన్ అనమాట. ఇది కూడా ఇలాగే శుభ్రం వేర్లు కడిగేసానండి. ఇదిగో వాటర్ మార్చాను, మళ్ళీ ఇలా పెడతాను. ఇది ఒక రకం అండి. ఇది మన నాటు మనీ ప్లాంట్ అందరి దగ్గర ఉంటుంది కదా. ఇది కూడా వాటర్లో చాలా బాగా గ్రో అవుతుంది, మీ అందరికీ తెలుసు కదా. ఇలా కడిగేసుకుని మళ్ళీ వాటర్ మార్చుకోవడమేనండి. చూసారు కదా. ఇదిగో ఇది కూడా మామూలు మనీ ప్లాంట్ అండి. ఊరికే సరదాగా అలా పెడుతూ ఉంటాను అనమాట. ఇది కూడా ఇప్పుడు క్లీన్ చేసేస్తానండి. మళ్ళీ ఇంకోటి ఇదిగోండి, దీని పేరు మార్బుల్ మనీ ప్లాంట్ ఏదో అంటారండి, నాకు తెలీదు. ఇది కూడా మనీ ప్లాంట్కి జాతికి చెందిందే. ఇది కూడా వాటర్లో బాగా గ్రో అవుతుంది. ఇదిగోండి బౌలు. ఇది కూడా ఇప్పుడు శుభ్రంగా ఇలా చూపించాను.
ఇదిగోండి ఇలా ఆకులు ఏమన్నా పాడైపోయినవి ఉంటే తీసేసి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలండి. అంటే నీళ్ళు నిలవతాయి కదండి, ఏమన్నా బ్యాక్టీరియా అయ్యి చేరినా కానీ ఇలా క్లీన్ అయిపోద్ది అనమాట. ఇలా బాగాలేని ఆకులు తీసేసుకుని ఇలా కడుక్కుని, ఇందులో రాళ్ళు వేసాం కదండి, ఈ రాళ్ళు శుభ్రం కడిగేసి బౌల్ కూడా శుభ్రం కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ మళ్ళీ మొక్క ఇలా పెట్టుకోవడం. చూసిరా, ఇంతేనండి. ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను. ఒకసారి ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ మీకు చూపిస్తానండి, ఓకేనా. ఇదిగోండి మొక్కలన్నీ క్లీన్ చేసాక ఇలా వేస్ట్ వస్తాయి అన్నమాట. పండిపోయిన ఆకులు, ఊడిపోయిన వేర్లు, పనికి రాకుండా ఉన్నాయి అన్నీ ఇలా తీసేసుకుని క్లీన్గా మళ్ళీ మొక్కలు కడుక్కొని పెట్టుకోవడమేనండి. ఇదనమాట మన వాటర్లో ఉన్న మొక్కల సీక్రెట్. ఏమీ లేదండి, ఇంతే. మొక్కల్లో వాటర్ అంతా కడిగేసి మార్చాక ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట. అన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా మనీ ప్లాంట్లో వెరైటీసేనండి అన్నీ కూడా. ఎందుకంటే మనీ ప్లాంట్లోనే కదా మంచి ఆక్సిజన్ ఉంటుంది, పైగా ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా అందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మనీ ప్లాంట్లు పెడుతుంటానండి. మధ్యలో కొన్ని వాటర్లో అన్ని మొక్కలు బతకవు కానీ కొన్ని బతికితే బాగానే. ఇది సింగోనియంలో 1, 2, 3 వెరైటీలు సింగోనియం అండి. మిగతా అన్నీ మనీ ప్లాంట్లు అండి. ఇది మాత్రం ఫిలోడెండ్రమ్ ఇందాక చెప్పాను కదా, ఫిలోడెండ్రమ్ అనమాట. ఇది కూడా వాటర్లో చాలా బాగా వస్తుంది. ఇది కూడా మనీ ప్లాంట్ అండి. ఇదేమో స్నేక్ ప్లాంట్. అది చూసారా వాటర్ స్నేక్ ప్లాంట్ ఫిలోడెండ్రమ్లో పెద్ద ఆకులు ఇవేనండి. ఇదే ఫస్ట్ ఇందులో కూడా పెడితే పెద్ద ఆకులన్నీ పోయి ఇలా చిన్న ఆకులు వచ్చాయి అనమాట. మళ్ళీ తీసుకొచ్చి ఇంకో సెట్ పెట్టానండి ఇందులో. చూసారా, ఇగోనండి. ప్రస్తుతానికి మన దగ్గర వాటర్లో ఉన్న మొక్కలు ఇవి వారానికి 2 సార్లు వాటర్ మార్చుకొని వేర్లు కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి పెట్టుకోవాలండి. మీకు అదేంటి కొనుక్కున్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ ప్యూరిఫై అయిన వాటర్, అది వేసారనుకో ఇంకా మంచిదండి. మేమైతే మున్సిపల్ వాటరే తాగేస్తాము, మా మొక్కలు కూడా అయ్యే ఇచ్చేస్తామండి. అదనమాట. ఇంకా వాటర్లో అయితే నేనేమి లిక్విడ్స్ అవి ఇవి ఏమీ ఇవ్వనండి. మరి ఉన్నాయో లేదో నాకు కూడా తెలీదు. చాలామంది అడుగుతున్నారు వాటర్లో మొక్కలకి ఏమన్నా లిక్విడ్స్ వేస్తున్నారా, ఇంకేమన్నా ఇస్తున్నారా ఏంటి అని. ఏమీ ఇవ్వనండి. వాటర్లో మొక్కలు ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏమీ లేదండి, మనం చూపించే శ్రద్ధ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట, ఓకేనా. మొక్కలు ఎప్పుడు శ్రద్ధగా చూసుకుంటేనే బాగుంటాయండి. లేదంటే మనం అలా దీనంగా చూస్తాయి. మనం పట్టించుకోలేదనుకోండి పరలోకానికి ప్రయాణం అయిపోతాయి అనమాట. ఇదండి వాటర్లో మొక్కలు అనమాట. ఇలా జాగ్రత్తగా చూసుకుంటే బాగా పెరుగుతాయి. మంచిగా గార్డెనింగ్ చేసుకోండి మరి, ఓకేనా. బాయ్.